భరత్ బాబు గారు కావాలా, అవినీతి పరులు కావాలా, మనమే తేల్చుకోవాల్సిన రోజు వాళ్ళ ఆసన్నమయ్యింది. దయించి మనం ఎవరు మోసపోవద్దు. 2 ఓట్లు 2 సైకిళ్ళకి వేసి భరత్ బాబు గారి సహకారంతో, ఎంపీ అభ్యర్థి వారి సహకారంతో మన నియోజకవర్గంలో ఎన్నో పనులు చేసుకోవాలి. దానికి ఉదాహరణ ట్రైబల్ యూనివర్సిటీ, పెందుర్తొట్టి అరకు 6 రోడ్ల జంక్షన్, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి. మరి వాటితో పాటుగా మేమిద్దరం మన వెంకట్రావుపేట గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు పయనింపజేస్తాం. అదే విధంగా హై స్కూల్ అప్గ్రేడ్ కూడా చేసి నేను మన ఏవైతే ఇవాళ 6వ తరగతి వరకే క్లాసులు ఉన్నాయో దాన్ని అప్గ్రేడ్ చేసి 10వ తరగతి వరకు, ఇంకా భగవంతుడు అనుగ్రహం ఉంటే ఇంటర్మీడియట్ కాలేజీ వరకు కూడా మేమందరం ప్రయత్నం చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా నేను మీ అందరికీ మాటిస్తూ, కాపాడి కృష్ణ గారిది నా గౌరవం. సుధమ్మ గారు వచ్చారు, ఆమెని చంద్రబాబు గారు ఒకే మాట చెప్తున్నారు, తెలుగుదేశం కంచుకోట ఎస్కోట, ఆ కంచుకోటను కాపాడాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. దయించి 2 ఓట్లు సైకిళ్లపై వేసి భారీ మెజార్టీతో, ఇందా మా సోదరులు అన్నారు 1500 ఓట్ల మెజార్టీ పైన మీ అందరూ ఆదరించాలని, మన గ్రామానికి ప్రాధాన్యత ఇస్తానని మరొక్కసారి ఆడబిడ్డ శిరస్సు వంచి నమస్కరిస్తూ, శ్రీభరత్ గారు శృంగవరపుకోట నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కోలా లలిత కుమార్ గారు మన గ్రామం విచ్చేశారు. మహిళలందరూ కూడా రామసత్యం ఒక మాట తప్పు చెప్పాడు, 1000 ఓట్ల మెజార్టీ అన్నట్టు కాదు. ఈ గ్రామం నుంచి కనీసం 1500 ఓట్లు మెజార్టీ రావాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే సంక్షేమంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపించి మనకి అభివృద్ధి సంక్షేమం 2 చేయగలడు. మీరందరూ ఒక మాట ఇవ్వండి, మీరు 1500 మెజార్టీ గాని ఇస్తే మీకోసం నేను పోరాడి భరత్ గారితో లలితంతో పోరాడి మీ గ్రామానికి ఏం చెయ్యాలో నేనే దగ్గరుండి అడుగుతాను. కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ మా లేడీస్ చాలా మంది ఉన్నారు, మీ అందరూ ఒకసారి చెప్పాలి ఎంత మెజారిటీ గట్టిగా వాళ్ళన్నా. ఈశ్వరరావు గారు, రామసత్యం, ఇంకా చాలా మంది ఉన్నారు, ఎర్నాయుడు, సింహప్పారావు, నౌకరాజు, అందరు గంగరాజు చాలా మంది ఉన్నారు. అందరినీ కూడా రేపు రానున్న రోజుల్లో మీ గ్రామంలో ఏ సమస్య వచ్చినా మీకేం కావాలన్నా నేను దగ్గరుండి తీసుకెళ్లి మీ సమస్యను పరిష్కరించే బాధ్యత నాది. లోకేష్ బాబు గారు తోడల్లుడు, మరి తాతగారు చేసిన సేవా కార్యక్రమాలు నేను కూడా మరి సేవ చేస్తామన్న ఉద్దేశంతో, లేకపోతే ఆయనకి అవసరమే ఉంది. గీతం యూనివర్సిటీస్ అధినేత, విద్యావేత్త, మరి అలాంటి యువకులు మరి భారీ మెజార్టీతో మన వెంకట్రావుపేట గ్రామం నుంచి 1500 తక్కువ కాకుండా మెజార్టీ ఇస్తారని మీరు అందరూ చెప్తా ఉంటే 2000 అంటున్నారు. నిజంగా సోదరులు చాలా సంతోషం. మరి దానికోసం ఏం చేయాలి మనందరం? ముందు నుంచి మీ అందరికీ కూడా నిజంగా అయితే నుంచోలేకపోయి ఉంటారు, కానీ ఆయన ఎంత చక్కగా మాట్లాడలేని ముఖ్యమంత్రి పదవి కాదు కదా, అందరికంటే ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నది ఆయనే, అంతేనా? మరి మన కోసం ఆలోచించే మనుషులు, మన ప్రాంతం కోసం ఆలోచించే నాయకుల్ని మనం గెలిపించుకోవాలి. మరి అలాగే 5 ఏళ్ల క్రితం ఇక్కడ ఒక ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు. ఏ రోజైనా గ్రామానికి వచ్చారా అమ్మా? పొద్దున్న నుంచి ఎస్కోట్ నియోజకవర్గంలో అనేక ప్రోగ్రామ్స్లో పాల్గొనడం జరిగింది. ఇవాళ ఇప్పుడు వెంకటరామపేట పంచాయతీలో కూడా ఈ గ్రామంలో అందరు ప్రజల సమస్య గురించి మాట్లాడుతూ, ఇక్కడ మా నాయకులు కూడా ఈశ్వరరావు గారు, రామసత్యం గారు, గతంలో మూర్తి గారు ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ వాటర్ ట్యాంక్ కోసం హెల్ప్ చేయడము, ఆయన గురించి కొంత మాట్లాడి, మళ్ళీ ఇవాళ ఇక్కడ సమస్యలు ఏంటంటే ఇక్కడ హై స్కూల్ని అప్గ్రేడ్ చేసి జూనియర్ కాలేజ్ కూడా తీసుకుని రావాలి అని, ఇక్కడున్న యువత అందరికీ ఉద్యోగ అవకాశాలు సృష్టించాలని, ప్రత్యేకంగా మేము మాట్లాడింది ఈ నియోజకవర్గం విజయనగరం జిల్లా నుంచి విశాఖపట్నం జిల్లాకి మార్చితే విశాఖపట్నం అభివృద్ధితో పాటు ఎస్కోట కూడా ఒక భాగం అవుతుందని. ప్రస్తుతం ఇవాళ ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసే ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా సరే గతంలో దాన్ని వ్యతిరేకించి ఎస్కోట విజయనగరంలో జిల్లాలో ఉండడానికి ప్రధానమైన కారణం వాళ్ళందరూ తీసుకున్నారని ఇక్కడ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చినప్పుడు కూడా అదే విషయం మీద ఇక్కడ విశ్లేషించాము. ప్రజల రెస్పాన్స్ చాలా బాగుంది, మార్పు కోసం కోరుకుంటున్నారు, అభివృద్ధి కావాలి అని కూడా ఇక్కడ అందరూ కోరుకుంటున్నారు. తప్పకుండా మార్పు కోసం ఓటేస్తారని నమ్ముతున్నాము. లలితమ్మకి నాకు సైకిల్ గురించి ఓటేమని కోరితే అందరి రెస్పాన్స్ కూడా చాలా బాగుంది.